ఎవరైనా తీసుకున్నారా సార్? Nikhil and like Mr. Priya than behavior aina than values aina whatever, so that we really sensing kada. So సో కమిడియన్స్ గా అంటే మీకు రోహిణి ఎక్కువ లేదంటే అవినాష్ Rohini right now last episode lo she did very best, and even girl power వచ్చింది కదా by defeating Prithvi, that is also good. So like yeah, సో టాప్ 5 లో ఎవరు ఉండాలనుకుంటున్నారు నేమ్స్? definitely Nikhil, Mr. Priya and Prithvi as well. So tana best talent, and also Yashmi. So these are my best favorite whenever they are provoked. లేడీస్ లో ఒకవేళ టాప్ 5 ఇవ్వాలి నేమ్స్ అంటే ఆ టాప్ 3 ఇవ్వాలంటే ఎవరి పేర్లు లేడీస్ లో టాప్ 3? The very first Yashmi, Ah. next Vishnu, and then Rohini. యస్మి ఎక్కువ కొద్దిగా సెంటిమెంటల్ గా ఏడుస్తుంది, గేమ్ అంతగా ఆడదనే టాక్ ఉంది బయట. సో దాని గురించి మీరేమన్నా? బికాస్ ఎమోషన్స్ అనేవి అందరికి కంట్రోల్ గా ఉండవు. సో డెఫినెట్లీ ఒక్కొక్కరు ఎక్స్ప్రెసింగ్ వాళ్ళ వ్యూ వాళ్ళకి ఉంటుంది. సో తను త్వరగా ఎక్స్ప్రెస్ అవుతుందని చెప్పి మనం దాన్ని జడ్జ్ అవుట్ చేసేలేము. తన వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ స్టైల్స్ అనేది అలా ఉంటుంది. సో దట్ డజంట్ మ్యాటర్ ఇన్ ద గేమ్ అని నేను చెప్తాను. సో డెఫినెట్లీ యష్మి ఆల్సో అని చెప్తాను. సో టాప్ 3 ఒకసారి నేమ్స్ చెప్తారా మళ్ళీ? సో యష్మి టాప్ 3 అంటున్నారు. టాప్ 3 లేడీస్ లో అయితే లేడీస్ లో అయితే యష్మి, విష్ణుప్రియ అండ్ రోహిణి. విష్ణుప్రియ పృథ్వీ లవ్ ట్రాక్ ఎలా అనిపిస్తుంది? లవ్ ట్రాక్ లైక్ డెఫినెట్లీ విష్ణుప్రియ అయితే డెఫినెట్లీ జెన్యున్ గా అయితే కనిపిస్తుంది తన కంటెంట్ ఏదైనా సరే. సో ఈవెన్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ హెర్. సో నాట్ ఓన్లీ పృథ్వీ మీద కాన్సన్ట్రేషన్ కాదు, రైట్ నా షీ ఈస్ ఆల్సో డూయింగ్ హర్ బెస్ట్ అని చెప్తాను. లాస్ట్ టాస్క్ లో షీ ఆల్సో డిడ్ హర్ బెస్ట్. సో అది దాన్ని బట్టి ఏం జడ్జ్ చేయలేము. సో మన సో కిరాక్ సీత వచ్చినప్పుడు మన నిఖిల్ పైన అంటే యష్మికి పాయింట్ అవుట్ చేస్తూ ట్రాప్ చేస్తున్నాడు నిఖిల్, దాంట్లో పడొద్దు అని చెప్పి ఒకటి అనింది. దాన్ని ఎట్లా చూడొచ్చు? బికాస్ అక్కడ ఫీలింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో ఎవరు ఎప్పుడు ఎలా కనెక్ట్ అవుతున్నారు అనేది చెప్పలేము మనం. సో బట్ పర్సనల్ గా వాళ్ళకంటూ వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి మనం వాళ్ళు అలానే ఉన్నారు అని మనం చెప్పలేము. బట్ సీతాకి కూడా బిఫోర్ తనకి కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. బికాస్ ఎమోషనల్ కనెక్షన్ అనేది సీతాకి కూడా వచ్చింది ఆఫ్టర్ తిను వెళ్ళిపోయిన తర్వాత. సో యా నిఖిల్ మైట్ బి ఎమోషనల్ గా అందరికి తను ఆల్రెడీ ఎమోషన్స్ తను అలా చూపిస్తాడు కనుక, ఐదర్ హగ్గింగ్ అయినా ఎవరైనా బాధపడుతున్నప్పుడు. సో అలా చూపించడం వల్ల అందరికి ఆ గర్ల్స్ కనెక్షన్ అయితే వస్తుంది. బట్ నిఖిల్ అయితే హీఈస్ బీన్ ఇన్ హిస్ జోన్ అండ్ ఈవెన్ హీ గివెన్ హిస్ క్లారిటీ ఆన్ యష్మి ఆల్సో. సో తన పాయింట్ ఆఫ్ వ్యూ తను క్లారిటీగా చెప్పాడు. యష్మి ఆల్సో తను ఒప్పుకుంది కూడా, యష్మి కూడా. సో ఐ సే దట్ నిఖిల్ ఈస్ క్లారిటీ. సో రిమైనింగ్ ఏంటో వాళ్ళ గర్ల్స్ వాళ్ళు ఎలా తీసుకుంటారు. సో ఫైనల్ గా టాప్ 3 లో 2 బాయ్స్ 1 గర్ల్ ఉండాలంటే మీరు ఎవరెవరి పేర్లు చెప్తారు? టాప్ 3 డెఫినెట్లీ చెప్పే కదా, నిఖిల్ అండ్ పృథ్వీ అండ్ యష్మి. గౌతమ్ గేమ్ ఎలా అనిపిస్తుంది? గౌతమ్ రైట్ నౌ హీ ఈస్ ఆల్సో టేకింగ్ హిస్ పార్ట్ అని చెప్తాను. బిఫోర్ అయితే హీస్ జస్ట్ కన్ఫ్యూజ్డ్, ఓన్లీ ఆ పర్టికులర్ ఆ వర్డ్ కోసమే తను స్లిప్ ఆన్ అయ్యి ఉన్నాడు అని చెప్తాను. ఇప్పుడైతే అగైన్ అందరూ రావడం, పేరెంట్స్ వచ్చినప్పుడు అందరూ మాట్లాడటం వల్ల నా గౌతమ్ ఈస్ ఆల్సో కమింగ్ బ్యాక్ అని చెప్తాను. బట్ హీ విల్ నాట్ బి లీవింగ్ అవుట్ అని చెప్పలేదు. ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవ్వచ్చు? ఈ వీక్ ఐ కాంట్ సే దట్. సో ఐ యామ్ ఆల్సో సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? చాలా మంది యష్మి వెళ్ళిపోతుందని అంటున్నారు, మీరేమంటారు? యా యష్మి గురించి నేను కూడా అనుకుంటున్నాను. మైట్ బి ఏమో చెప్పలేం. బికాస్ తను లో ఉంది అండ్ రైట్ నా వాళ్ళ డాడీతో మాట్లాడాలి అని తను కూడా ఎక్స్పెక్ట్ చేసింది కదా. బట్ లో ఉంది అనే దాని మీద మనం జడ్జ్ అవుట్ అయితే చేయలేము. సో విన్నర్ రన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంటుంది? విన్నర్ అయితే డెఫినెట్లీ నిఖిల్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా మంది నబీల్ అవుతారని కూడా అంటున్నారు. యా నబీల్ కూడా, బట్ నిఖిల్ ఎందుకు అనిపిస్తుంది నాకు. బికాస్ హీ స్టార్టింగ్ నుంచి తన క్యాపబిలిటీ తను మెయింటైన్ చేసుకుంటూనే వచ్చాడు. సో ఈ డిడెంట్ అంటే యష్మి ఎంట్రీ తర్వాత నిఖిల్ గ్రాఫ్ కొంచెం తగ్గిందని కూడా అంటున్నారు కదా. గేమ్ అయితే తగ్గలేదు. తన మైట్ బి ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ తను చూపించడం అక్కడ మనకి నీట్ గా ట్రాక్ అని అలా కనిపించింది. జస్ట్ బిట్ వైల్ మనం అలా జడ్జ్ అవుట్ చేయలేం కదా. సో నిఖిల్ అయితే తన గేమింగ్ అయితే అలానే ఉన్నాడు. సో మీరు రెగ్యులర్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఓటింగ్ ఓటింగ్ అయితే నిఖిల్ డెఫినెట్లీ, అండ్ ఎక్కువగా తిను వస్తూ ఉన్నారు విష్ణుప్రియ. యా రోహిణి గేమ్ ఎలా అనిపిస్తుంది మేడం? రోహిణి రీసెంట్లీ రైట్ నౌ షీ డిడ్ హర్ బెస్ట్. ఇంకా గర్ల్ పవర్ అయితే చాలా బాగా చూపించింది. అండ్ శివంగి సాంగ్ వాట్ ఎవర్, ఈవెన్ బిగ్ బాస్ లో మనకి ట్రెండింగ్ అయింది, ఇన్స్టా రీల్స్ ఆర్ ఎనీథింగ్. సో యా గుడ్. రోహిణి ఈజ్ ఆల్సో బ్యాక్ అండ్ ఆఫ్టర్ సర్జరీ తన పర్సనల్ గా కూడా తన లాగ్ ఒకటి నేను చూసాను. షీ ఫైట్ రియల్లీ, ఆ ఫైట్ అయితే చాలా బాగా. సో లేడీస్ లో విన్నర్ లో గానీ రన్నర్ లో గానీ ఎవరైనా ఉండే ఛాన్స్ ఉందంటారా?
విష్ణు ఆర్ ప్రేరణ. యష్మి అంతే మోస్ట్లీ ఛాన్సెస్. ప్రేరణ యా షీ ఈస్ ఆల్సో స్ట్రాంగ్, బట్ ఐ డోంట్ థింక్ సో లైక్ ఎమోషనల్ గా తనకు అంత లైక్ గట్స్ ఉన్నాయి అనేటట్టుగా అయితే నాకు ఎప్పుడు ప్రేరణ అనిపించలేదు. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.